కాస్తు కాలం ఉండాలా వద్దా, దున్నేవారు యజమానులయ్యారా? రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు మాయమైందట. ఎంత? 18 lakhs ఎకర్స్. అనుభవదారు కాలం ఎత్తేసిన ధరణి, చట్టవిరుద్ధమే అంటున్న రెవెన్యూ నిపుణులు, భూములను దొరలు దేశ్ముఖులకే కట్టబెట్టిన కేసీఆర్, అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ, కలెక్టర్ల నుంచి అభిప్రాయాల సేకరణ. ఎంత దారుణం చూడండి. అనుభవదారుడి కాలం అనేది ఉంటుండే, ఆ కాలాన్ని ఎత్తేసి మొత్తం హైదరాబాదులో విదేశాల్లో ఉన్న దొరలను మొత్తం తెచ్చి ఊర్ల మీద తోలిండు. ఇది మా భూమి, ఇది మా భూమి అని మొత్తం ఆ భూమిని మొత్తం కొలగొట్టిరు. పేదల చేతిలో ఉన్న భూమి, ఉన్న కాస్తో కూస్తో భూమిని కూడా లేకుండా చేసిండు వాళ్ళకి. ఎందుకు వచ్చింది రూరల్లో ఇంత భయంకరమైన వ్యతిరేకత కేసీఆర్ మీద? ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే 50,000తో 70,000తో 30,000తో ఎందుకు గెలిచిండు? ఇదే రేపొద్దున మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉండైనా మాకు ఈ భూములని. బా 18 lakh ఎకర్స్ మాయమైంది. 18 లక్షల ఎకరాలు. మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, మొత్తం కేసీఆర్ ఖాందాన్ అంతా కలిసి టోటల్ స్టేట్లో 25 లక్షల ఎకరాల భూమిని మాయం చేసింది. 25 lakh ఎకర్స్. ఇమాజిన్, మీకు ఊహకు కూడా అందదు. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ రికార్డులను గత ప్రభుత్వం కంప్యూటరీకరించింది. అందులో కాస్తు అంటే అనుభవదారు, కల్టివేషన్ కాలంను తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ కాలంలో తరతరాలుగా భూములు దున్నుకుంటున్న పేదల పేర్లను తొలగించిన సర్కార్ పట్టాదారుల పేర్లను రాసింది. ఇలా ధరణి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల ఎకరాల భూమికి సంబంధించి డేటాలో పేరు మార్చినట్లు తెలుస్తున్నది. పట్టాదారు పాస్బుక్లు జారీ కావడంతో భూస్వాములు మళ్లీ ఊర్లకొచ్చారు. దున్నుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. పొజిషన్లో ఉన్న పేదలను వెళ్ళగొట్టి చెరువులను కూడా చదును చేసి రియల్టర్లకు అమ్మేశారు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. మళ్ళట కేసీఆర్ మళ్ళీ రావాలట. దేంతో కొట్టాలి ఇలని? కాలంలో ఉన్నవారంతా కౌలుదారులేనా? ధరణి పోర్టల్లో 1B, పహానీ వేరువేరుగా రావడం లేదు. ఆటో జనరేషన్గా ఉంచారు. దాంట్లో అనుభవదారు కాలం లేదు. ROR 2020 యాక్ట్లోనూ ఆ కాలం తొలగిస్తున్నట్లుగా లేదు. మరి ఏ ఉద్దేశంతో తొలగించారు, ఏ ఆర్డర్తో తీసేశారు అన్న ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేదు. అనుభవదారు కాలంలో ఉన్నవారంతా కౌలుదారులు మాత్రమే కావాల్సిన అవసరం లేదు. వారసులు కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యుటేషన్ చేసుకోకుండా ఉండొచ్చు, అడ్వాన్స్ చెల్లించిన వారు పెండింగ్ మ్యుటేషన్ కావచ్చు, సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి ఉండొచ్చు, ఏనాడో భూమిని వదిలేసి వెళ్ళిపోతే అక్కడే తరతరాలుగా దున్నుకొని బతుకుతున్న వాళ్ళు కావచ్చు. ఇంకా అనేక కోణాల్లో ఈ కాలంలో పేర్లు నమోదై ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం కౌలుదారు అనే కోణం నుంచి మాత్రమే చూస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. సాదా బైనామాలతో కొనుగోలు చేసిన వారైతే పట్టా కోసం అప్లై చేసి ఉండొచ్చు, కొందరికి హక్కులు రావచ్చు. కానీ మిగతా వారి పరిస్థితి ఏంటని గత ప్రభుత్వం ఆలోచించలేదు. అయితే ఈ కాలంలోని పేర్లను ఉన్న ఫలంగా తొలగించడం చట్టవిరుద్ధమే అని నిపుణులు అంటున్నారట. సుమారు 18 లక్షల ఎకరాలు పెద్దోళ్ల పేరిట మారిందనే ఆరోపణలు ఉన్నాయట. ఎంత ఘోరం అండి ఇది. ఎవరు కలెక్టర్లు అడిగితే ఎవరు నాకేం తెలుసు సారు ఆ పైన 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 ఇదే. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ మళ్ళీ వచ్చుంటే, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ వచ్చుంటే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఒకసారి ఊహించండి. అదే కదా మేము ఎలక్షన్లకు ముందు చెప్పింది. ఇలా రైతు బంధు లేట్ అయిందనే ఆగమాగం చేస్తున్నారు కదా ఈ టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు కొంతమంది మీడియా వాళ్ళంతా. ఒక నెల రోజులు లేట్ అయిందని ఇంత ఆగం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ మార్చిలో వేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలే. మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గెలిచిన నీ భూమి ఉండేది కాదు, నీ రైతు బంధు కాదు, నీ చేతిలో నీ భూమి ఉండేది కాదు. 18 లక్షల ఎకరాలు మాయం చేసినావు, ఇంకెన్ని లక్షల ఎకరాలు మాయం చేసినావు? ఇది ఎందుకు ఆలోచనకు వస్తలేదు?